సార్ ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన చట్టాలేంటి? ఈ చట్ట నియమ నిబంధనలేంటి? వీటికి సంబంధించి చట్టాలు మాట్లాడదాం. ఒక్కొక్క లోగోకి ఒక చట్టం ఉంది. మీరు పైన కనపడుతున్న జైవిక్ భారత్ అని ఏదైతే లోగో కనపడుతుందో, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఫుడ్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఈ లోగో జారీ చేస్తారు. ఇక్కడ ఇంకో లోగో అయితే కనపడుతుందో ఇది ఫారెన్ ట్రేడ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ కింద జారీ చేసే లోగో, అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడం చేసేది. ఈ రెండు లోగోలు ఏవైతే ఉన్నాయో నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసే లోగో. ఇప్పుడు ఇవి ప్రధానంగా సేంద్రియ ఉత్పత్తుల పైన వాడాల్సిన లోగో. నేను బయట దేశాలకు ఉత్పత్తి చేస్తే ఈ లోగో ఇది ఉండాలి. భారతదేశంలో అయితే ఈ రెండిట్లో ఏదో ఒక లోగో ఈ లోగో ఉండాలి. ప్రాసెస్ ఫుడ్ అయితే అది ప్రాసెస్ ఫుడ్ కాకపోతే ఇందులో ఒక లోగో ఉంటే సరిపోతుంది. ఇక మీరు అంటున్న చట్టాల విషయానికి వచ్చినట్లయితే ఈ జైవిక్ భారత్ లోగో ఏదైతే కనపడుతుందో దానికి సంబంధించిన చట్టమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్. దాని కింద 2017లో ఒక రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ రెగ్యులేషన్ 2017. 2017లో ఏవైతే నియమాలు వచ్చినాయో ఈ నియమాల ద్వారా ఈ లోగో జారీ చేయబడుతుంది. ఇది ఒక రూల్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి. ఇదేంటి ప్రాసెస్ ఫుడ్ దానికి సంబంధించింది. ఇక ఇప్పుడు మీకు ఈ లోగో ఏదైతే కనపడుతుందో విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాడాల్సిన లోగో, ఈ లోగో జారీ చేసే అథారిటీ అపెడా అంటారు. ఈ మీకు కనపడుతుంది అగ్రికల్చరల్ ప్రాసెస్ ఫుడ్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనే హైయర్ అథారిటీ దేని కింద చేస్తారు అంటే ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ అనే ఒక నియమాల కింద ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఎపెడా అనే ఒక అపెక్స్ అథారిటీ ఆధ్వర్యంలో రీజనల్ సెంటర్స్ ఈ లోగోని జారీ చేస్తాయి. ఇది రెండోది. ఇక మనం ఏదైతే రైతులే పార్టిసిపేటరీ సిస్టమ్ ద్వారా లోగో జారీ చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని హైయెస్ట్ అథారిటీ ఏదైతే ఉంటుందంటే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని వ్యవసాయ శాఖలో అంతర్భాగంగా ఉండే ఒక డిపార్ట్మెంటు. వారి కింద పని ఉండే ఒక రీజనల్ సెంటర్స్, దాని కింద ఉండే రైతుల గ్రూపులు ఈ లోగోలు జారీ చేస్తాయి. ఇవి ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఉన్న ప్రధాన చట్టాలు, నియమాలు.